హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. నాకైతే 700 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేనైతే నాకు తెలిసిన వాళ్ళతో ఒక 100 మెంబర్సే చేశారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూసి చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నిజంగా మీకు ఒకవేళ ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు వచ్చేసి నేను మైదాతో చిప్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దివాళీ స్నాక్ అంటారు కదా, అదైతే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు పంచదార, అలాగే 2 యాలకులు మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ కింద చేసుకోవాలి. చూసారా, పౌడర్ అనేది ఇలా అవ్వాలండి ఫైన్గా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు మైదా పిండిని అయితే తీసుకుందాము. ఇందులో మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో నేనైతే గోధుమ పిండి హాఫ్ కప్పు యాడ్ చేశానండి. ఏమైందంటే క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని, అలాగే కొంచెం సోడా వేసుకోవాలి, తినే సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా అంటారు కదా, అది కూడా వేసుకుని కలిపేసుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చపాతీ ఇలా చేస్తామో చూసారా, ఇలా ఒత్తుకున్నాక కొంచెం సేపు ఇలా ఒత్తుకుని అప్పుడు మనం మైదా పిండి అనేది కొంచెం దీనిపైన వేసుకుని మనం చపాతీలా అయితే చేసుకోవాలి. చపాతీలా చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలండి. డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకొని మనం ఇలా పక్కన పెట్టుకోవాలి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా నేనైతే 500 సబ్స్క్రైబర్స్ అవుతారని అయితే అనుకోలేదండి. 600 సబ్స్క్రైబర్స్. నేనైతే 100 మందితో అయితే చేయించాను. సో అలాగే నేను వ్లాగ్స్ కూడా పెడదాము అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో చూసారా, ఈ విధంగా అనేది మనం చపాతీ చేసుకుని చపాతీ పిండిని చూసారు ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. మరి లావుగా కట్ చేయకూడదండి. లావుగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి కరకరలాడవు, మెత్తగా అయిపోతాయి. సో చూసారు, ఈ విధంగా చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఈ విధంగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో అయితే వేసేసుకోవాలి. ఎప్పుడు వేసేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారా, ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే మనం ఈజీగా స్నాక్స్ అనేవి చేసేసుకోవచ్చండి. అంటే ఇవనే కాదు, ఏదైనా బిస్కెట్స్ కానీ ఇంట్లో మైదా పిండి అలాగే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి ఇవి. నేనైతే కొంచెం మైదా అయితే యాడ్ చేశాను. మీకు మొత్తం కూడా గోధుమ పిండితో చేసుకున్నా సరే చాలా టేస్టీగానే వస్తాయి. సో చూసారా, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని మరీ ఎక్కువ కలర్ అయితే మారకూడదండి. కలర్ మారితే ఏమవుతుందంటే మనం ఇది తీసేసిన తర్వాత కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. అందుకే ఎక్కువ కలర్ మారకుండానే మనం కరెక్ట్గా వేగిన తర్వాత అయితే తీసేసుకోవాలి. దగ్గరుండి వేపుకోవాలండి, లేదంటే మళ్ళీ మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. అలా వచ్చేస్తే మనం తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు. చూసారా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవి వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. అలాగే మనకి ఈవినింగ్ టైము అంటే బయటివి కొనకుండా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో థ్యాంక్ యూ ఆల్.